సాంసోను వ్యభిచారి కాదు అంటున్నారు. అయితే సాంసోను వ్యభిచారి అని నేను లేఖనాల ద్వారా, పరిశుద్ధ గ్రంథం ద్వారా నిరూపిస్తా. సాంసోను జీవితంలో ముగ్గురు స్త్రీలు మనకు కనబడతారు. సాంసోను భార్య మొదటి స్త్రీ, అవునా? అయితే రెండవ స్త్రీ ఎవరంటే న్యాయాధిపతులు 16వ అధ్యాయము మొదటి వచనం. తర్వాత సాంసోను గాజాకు వెళ్ళి వేశ్యలోకతను చూచి ఆమె యొద్ద చేరెను. గాజా అనే పట్టణంలో మనకందరికీ తెలిసింది, ఇజ్రాయెల్ పట్టణము గాజా మీద దాడి చేస్తుంది అని. ఈ గాజా పట్టణానికి సాంసోను వెళ్ళి ఒక స్త్రీని చూసి ఆమె యొద్దకు చేరినాడు. గాజా ప్రజలు, గాజా పెద్దలు అక్కడికి చేరుకొని సాంసోను అక్కడికి వచ్చని గాజా వారికి తెలిసినప్పుడు వారు మాట పెట్టి రేపు తెల్లవారుజామున అతన్ని చంపుదామనుకున్నారు. ఎవరు? గాజావాసులు కదా. గాజావాసులు చంపుదామనుకొని రాత్రంతయు పొంచి ఉండేది. ఇక్కడ రెండవ స్త్రీ ఎవరంటే గాజా పట్టణము స్త్రీ. ఇక్కడ దలీలా కాదు, మరి మీరు జాగ్రత్తగా గమనించాలి. గాజా పట్టణం స్త్రీ ఇక్కడ ఉంది. ఈ స్త్రీతో మధ్యరాత్రి వరకు పడుకున్నాడు సాంసోను. మధ్యరాత్రి వరకు పడుకొని మధ్యరాత్రి లేచి గడప కమ్మలు పెరుక్కొని పోయి ఎక్కడ పోయినాడు? సాంసోను మధ్యరాత్రి వరకు పండుకొని లేచి పట్టణపు తలుపులను వాటి 2 ద్వారబంధులను పట్టుకొని అడ్డకర్రతోటి ఊడబెరికి తన భుజముల పెట్టుకొని ఎదురుగానున్న కొండకోనకు వాటిని తీసుకొని పోయెను. సాంసోను జీవితంలో ఈమె రెండవ స్త్రీ. ఈమె దగ్గర మధ్యరాత్రి వరకు పండుకున్నాడు. అయితే తర్వాత ఏం చేసినాడు సాంసోను? తర్వాత పిమ్మట అని ఉంటుంది. ఎక్కడ? 4వ వచనంలో చూస్తే పిమ్మట అంటే తర్వాత. ఎక్కడికి వెళ్ళాడు? అతను షోరేకు లోయలో ఉన్న దెలీలా స్త్రీ అని మోహింపగా. మొదట భార్య, రెండవది గాజా పట్టణము స్త్రీ, మూడవది దెలీలా. ఈ దెలీలా యొద్దకు వెళ్ళి ఆమెను మోహింపగా ఫిలిప్సీల సర్దారులు, అక్కడ గాజా సర్దారులు, ఇక్కడ ఫిలిప్సీల సర్దారులు చూచి ఆమె యొద్దకు వచ్చి దెలీలాతో రాయబారం కుదుర్చుకొని సాంసోన్ను పట్టించినారన్న సంగతి మనకు తెలిసిన విషయమే.